నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 7. సాహిత్యకి ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్స్ తీసి సాహిత్య చేతిలో పెట్టి, "ఇవి వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా. ఈవినింగ్ వరకు తగ్గిపోతుంది" అని చెప్పారు డాక్టర్ గారు. "నిజంగా సాయంత్రం లోపు పిల్లకి తగ్గిపోతుంది కదా బాబు" అని అడిగారు జానకమ్మ. "తగ్గకపోతే మళ్ళీ వచ్చి ఇంజెక్షన్ చేస్తానమ్మా నేను. ఇప్పటికెళ్ళొస్తాను" అని రఘుపతి గారి దగ్గర డబ్బులు తీసుకొని పాపం ఆయన వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వచ్చినప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు, "ఒక్కరోజుకే జ్వరం వచ్చేసిందా నానమ్మ మీ మనవరాలికి" అని అడుగుతూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. "లేదు నాన్న, పిల్ల నైట్ ఎందుకో భయపడి బాగా ఏడ్చిందిరా. ఇక అన్నీ కలిసొచ్చేశాయి. నువ్వు కూర్చో సిద్ధు, నేను కాఫీ తీసుకొస్తాను" అన్నారు ఆవిడ. "వద్దు నానమ్మ, ఇప్పుడే టిఫిన్ చేసొచ్చాను" అని చెప్పి, "నిన్న బానే ఉన్నావు కదా, ఇంత సడన్గా ఫీవర్ ఏంటి" అని అడిగాడు సిద్ధు సాహిత్యని. "ఏదో పీడకల వచ్చిందని నైట్ భయపడింది సిద్ధు, అందుకే వచ్చినట్టు ఉంది అంతే, ఇంకేం లేదు" అన్నారు రఘుపతి గారు. "అలాగే తాతయ్య, మరి నాకు వేరే పనులున్నాయి, నేను వెళ్తాను. తనకి జ్వరం తగ్గాక ఫోన్ చేయి, వచ్చి తీసుకెళ్తాను" అని చెప్పాడు సిద్ధు. "అలాగే నాన్న" అన్నారు రఘుపతి గారు. "వెళ్ళొస్తాను" అని సిద్ధు సాహిత్యకి కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజుకి టాబ్లెట్స్ అన్నీ వేసుకొని గమ్మున ముసుగేసుకొని పడుకుంది సాహిత్య, ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోవాలి అని. మధ్యలో ఒకసారి సారథి రాని ఫోన్ చేస్తే, "బానే ఉన్నానమ్మా, ఇక్కడ నాకు చాలా బాగుంది" అని చెప్పింది. అలాగే అని ఇక సాహిత్యని జాగ్రత్తగా ఉండమని వాళ్ళు కూడా చెప్పారు. మరుసటి రోజు సాహిత్యకి కాస్త జ్వరం తగ్గగానే లేచి రెడీ అయ్యి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన టిఫిన్ తిని రఘుపతి గారు ఎక్కడికో రెడీ అవుతూ ఉంటే, "ఎక్కడికి వెళ్తున్నావు తాతయ్య" అని అడిగింది. "మన ఊర్లో ఉన్న కాలేజ్లో ఇవాళ ఎమ్మెల్యే వస్తున్నారంట అమ్మ. ఏవో కొత్త క్లాస్ రూమ్లు కట్టించారంట. అవి ఓపెన్ చేయడానికి అందరూ వస్తున్నారట. పెద్ద పెద్దోళ్ళు, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా నాకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అక్కడికే వెళ్తున్నాను తల్లి నేను" అన్నారు రఘుపతి గారు. "అయితే నేను కూడా వస్తాను తాతయ్య నీతో. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది ప్లీజ్" అంది సాహిత్య క్యూట్గా. "సరే తల్లి, వెళ్దాం పద" అని తాత మనవరాలు ఇద్దరు కలిసి కారులో కాలేజీకి బయలుదేరారు. అరగంట తర్వాత ఆ కాలేజ్ దగ్గర సాహిత్య చుట్టూ చూస్తూ ఉంది. "పర్లేదు, కాలేజ్ చాలా పెద్దగా బానే ఉంది" అని చుట్టూ చూస్తూ, "అదేంటి ఇదేంటి తాతయ్య" అని అన్నీ అడుగుతూ ఉంది రఘుపతి గారిని. "ఇక్కడ ఇది లేదు అనకుండా అన్ని కోర్సులు ఉన్నాయి తల్లి. అలాగే పేద విద్యార్థులకి ఫ్రీగా చదువు, అమ్మా నాన్న లేని అనాథలకి ఫ్రీ హాస్టల్, ఫ్రీ కాలేజ్ అన్నీ ఉన్నాయి. అవి చేసింది ఎవరో కాదు, సిద్ధునే. మన ఊర్లో ఎవరైనా చదువుకోకుండా ఉంటే వాడికి మనసున పడదు. అందుకే ప్రతి ఒక్కరూ స్కూల్కి కాలేజీలకి వెళ్ళేలాగా చేస్తాడు. వాళ్ళకి నచ్చిన విధంగా స్కూళ్ళు కాలేజీలు ఉండే విధంగా ఏర్పాటు చేయించాడు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి. సిద్ధు ఆలోచనలు నచ్చి, మన ఊర్లో ఉన్న ఈ కాలేజీకి చాలా డొనేషన్లు కూడా వస్తూ ఉంటాయి తల్లి. వాటితోనే ఈ పిల్లల చదువులన్నీ సాగుతూ ఉన్నాయి. వాడి ప్రతి ఆలోచన కూడా బాగుంటుంది చాలా. వాడికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ ఊరు బాగుండాలి, నా ఊర్లో వాళ్ళు బాగుండాలి అనుకుంటాడు. ఇప్పుడు అందరూ ఇక్కడ పుట్టి వెళ్ళి వేరే దేశాలలో చదువుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించి అక్కడే సెటిల్ అవుతూ ఉంటే, వీడు విదేశాలలో చదువుకొని కూడా నా ఊరు బాగుండాలి అని వాడు పుట్టిన ఈ ఊరికి ఏదైనా ఒకటి చేసి తీరాలని వాడికి చేతనైన సహాయం ప్రతి పనిలో చేస్తూనే ఉంటాడమ్మా వాడు. అందుకే వాడంటే మాకు చాలా ఇష్టం. మాకే కాదు, ఈ ఊర్లో వాడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరి నోట్లో నాలుకలా ఎవరికైనా సహాయం అంటే లేదు అనకుండా
సాయం చేస్తాడమ్మా అని చెప్పారు రఘుపతి గారు. ఎందుకో సిద్ధు గురించి ఇన్ని మంచి మాటలు వింటుంటే అతడి పట్ల పాజిటివ్ ఫీలింగ్ పెరిగిపోతుంది సాహిత్యకి. ఇక కాలేజ్ రాగానే రఘుపతి గారు మనవరాల్ని తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆయనకు కేటాయించిన సీట్లో కూర్చొని జరుగుతున్న వాటినన్నిటినీ చూస్తూ ఉంటారు. ఆ కాలేజ్లోనే త్రివేణి నారాయణ గారు లెక్చరర్స్గా పనిచేస్తుంది. అలాగే హిత చదువుతుంది కూడా అదే కాలేజీలో. త్రివేణి నారాయణ రఘుపతి గారిని చూసి ఆయన దగ్గరికి వచ్చి పలకరించారు. వాళ్ళకి మనవరాల్ని కూడా పరిచయం చేశారు. తిను రాణి కూతురు త్రివేణి, నా మనవరాలు. అమ్మ సాహిత్య, వీళ్ళు సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పగానే నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది సాహిత్య. చల్లగా ఉండు తల్లి, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అని తనని చూస్తూ చెప్పారు వాళ్ళు. సిద్ధు కూడా అక్కడే ఉండి అన్ని పనులు చూసుకుంటూ సాహిత్యని చూశాడు. అలా కొత్తగా కట్టిన క్లాస్ రూమ్లో గురించి అందరూ కాసేపు మాట్లాడి ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన కార్యకర్తలు అలాగే పెద్దవాళ్ళందరూ మాట్లాడేసేసరికి సాహిత్యకి బోర్ కొడుతుంది అదంతా విని. అందులో ఆమెకు అర్థమైందంతా కూడా ఒకటే, అవన్నీ చేయడానికి సిద్ధు ముందున్నాడు అంతే అని. తాతయ్య, ఇక చాలు, వీళ్ళ మాటలు చాలా బోర్గా ఉన్నాయి, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని రఘుపతి గారిని చూస్తూ అడగగానే సరే తల్లి వెళ్ళిపోదామని సిద్ధుని పిలిచి ఇంటికి వెళ్ళిపోతున్నాం రా, సాహిత్య ఇంటికి వెళ్దామంటుంది అనగానే అలాగే అలాగే తాతయ్య, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు సిద్ధు. ఇక కాలేజ్లో ఆ ప్రసంగాలు విని విని విసిగెత్తిపోయిన సాహిత్యకి ఏం చేయాలో తోచక కారులో వాళ్ళ తాతయ్యతో రిటర్న్ వస్తూ ఉంటే కనిపించిన ప్రతి షాప్ దగ్గర ఆగి చిన్నపిల్లల తనకు నచ్చినవి కొనుక్కొని తింటూ అరగంటలో రావాల్సిన వాళ్ళు 2 గంటలు చేస్తుంది ఇంటికి వచ్చేసరికి. అప్పటికే ఓ చేతిలో గొట్టాల ప్యాకెట్, ఇంకో చేతిలో కూల్ డ్రింక్ తాగుతూ వస్తున్న మనవరాల్ని చూసి రఘుపతి గారి మీదికి కోపానికి వెళ్తారు జానకమ్మ గారు. అమ్మాయి మీతో వస్తుంది అంటేనే అనుకున్నాను ఇలాంటి చిరుతిండ్లు అన్నీ తింటూ ఉంటుందని. ఇక ఇంట్లో తిండి ఏం తింటుంది, బయట తిండి అంతా తిన్నాక అవన్నీ తింటే ఆరోగ్యం పాడవుతుంది కదా తల్లి అని జానకమ్మ గారు మొత్తుకుంటున్నా కూడా ఆవిడ మాటలు లెక్క చేయకుండా, ఇదిగో డ్రైవర్ అంకుల్, కారులో ఉన్న 2 ఇంకో చిప్స్ ప్యాకెట్లు మర్చిపోయాను, ప్లీజ్ అవి కూడా తీసుకురారా అంటుంది కూల్ డ్రింక్ కడుపు నిండా తాగుతూ. మనవరాలి మాటలకి రఘుపతి గారు నవ్వుకుంటూ పోనీలే జానకి, అమ్మాయి ఎప్పుడూ తింటుందా ఏంటి, ఒకేసారి కదా అని మనవరాల్ని వెనుకొస్తారు ఆయన. ఇంకా ఉంది.